హలో మా బ్రస్, వెల్కమ్ టు ఇంకొక వీడియో. హలో నా అందరూ బాగున్నారా? అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నాయిస్ పట్టించుకోకండి, నా బ్యాక్గ్రౌండ్లో ఏ నాయిస్ వచ్చినా పట్టించుకోకండి. జస్ట్ నా మాటల్ని మాత్రమే వినండి. నా లైఫ్లో ఇలాంటి వీడియో నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఇంకా కొత్త కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. మంచి ఫైర్ మీద ఈ వీడియో అయితే చేసేస్తున్నా. ఓకే, ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు అసలు కంటెంట్ ఏంటి అంటే, నేను ఒక 2-3 బ్యాగ్స్ రీల్స్ చూస్తున్నాను, నా మొబైల్లో రీల్స్ చూస్తుంటే ఆ రీల్ వచ్చింది ఒక యూట్యూబర్ది. ఆ యూట్యూబర్ పేరు నేను రీల్ చేయడం. అసలు ఏంటి ఆ రీల్ అంటే, ఆ బ్రో అంటాడు, ఏమంటాడంటే అసలు పీసీ ప్లేయర్ ఆర్ ఎల్స్ మొబైల్ ప్లేయర్స్ ఎవరైతే 6 బుల్లెట్స్కి 5 బుల్లెట్స్ 3 బుల్లెట్స్ 4 బుల్లెట్స్ హెడ్డే కొడతారో నాన్ స్టాప్, వాడు హ్యాకర్ లేదా ప్యానల్ చూస్తారు. మెయిన్గా పీసీ ప్లేయర్ వాడైతే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అయితే జరిగింది. అసలు మీరు అనొచ్చు, ఇదేం బ్రో, ఇదేం టాపిక్ బ్రో అంటే నేను చెప్తా, దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తా. 4 బుల్లెట్స్ ఆర్ 3 బుల్లెట్స్ ఎవడైతే నాన్ స్టాప్ హెడ్ కొడతాడో వాడు హ్యాకర్ ఆర్ ప్యానల్. ఓకే, ఇప్పుడు హిందీ కమ్యూనిటీలో చూసుకుంటే మొబైల్ ప్లేయర్లో దీపెట్స్ ఉన్నాడు, మైకీ ఉన్నాడు, పీసీలో జిరాట్ ఎఫ్ఎఫ్ ఉన్నాడు, మెయిన్గా రాయ్ స్టార్ ఉన్నాడు, మన రాయ్ స్టార్. అవునా కదా, మీరే చెప్పండి. అసలు మీరు అనొచ్చు, ఎందుకు బ్రో వీళ్ళందరూ పేర్లు తెస్తున్నావు ఇప్పుడు అంటే, ఇప్పుడు ఆ బ్రో కంటెంట్ చేసుకున్నాడు, తప్పు లేదు, కంటెంట్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే సరైన కంటెంట్ ఎంచుకుని కంటెంట్ చేయాలి. ఏం చేశాడు, ఇలా ఎవడు కొడితే వాడు హ్యాకర్ అన్నాడు. ఇప్పుడు ఆ వీడియో చూసిన కొంతమంది ప్లేయర్స్ ఏమనుకుంటారంటే, ఒర్రే అవునరా, ఈ కొంతమంది యూట్యూబర్లు కొట్టేస్తున్నారు హెడ్స్, వీళ్ళు పీసీ ఇంకా అందులో వీళ్ళు ఇలాగే కొడుతున్నారు, వీళ్ళు హ్యాకర్లు రా, ఇంకా మనం వీళ్ళని సపోర్ట్ చేయొద్దు, ఇంకా అందరూ హ్యాకర్లేని ఏడి మనము హ్యాక్ ఎక్కించుకుందాం, లేదా ఈ యూట్యూబర్ల మీద వీడియోలు చేద్దాం ఈ బ్రో లాగా అని ఫిక్స్ అయిపోతారు. అవునా కాదు, పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు అలాగే ఫిక్స్ అయిపోతారు మ్యాక్సిమం. ముందు జాగ్రత్తకి అందుకే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది, అంతే తప్ప ఇంకేమీ లేదు. అసలు ఆ వీడియో చేసిన వాళ్ళు ఎవరికో బుర్ర లేదు. ఆ యూట్యూబర్ బ్రో, ఆ బ్రో ఎవరో నాకు తెలీదు. ఆ బ్రో ఛానల్ కూడా చెప్పను, మళ్ళీ అనవసరంగా మనకి హేటు, మనకు టైం వేస్ట్, ఇదంతా మనకు అసలు వద్దు. అసలు ఆ కంటెంట్ తప్పు, అలా మాట్లాడడం తప్పు. మీరు అనొచ్చు, బ్రో కొంతమంది నమ్మరుగా బ్రో, ఎందుకు బ్రో మరి వీడియో అంటే, కొంతమందిలో 1% పీపుల్ అయినా నమ్మేస్తారు. ఇప్పుడు అంతెందుకు, నేనే కొడతారా బాబు, మీరు ఆ వీడియో చూసి పొరపాటున డెవిల్ బ్రో డెవిల్ బ్రో కూడా కొడతాడు, డెవిల్ బ్రో హ్యాకరు ప్యానల్ అంటే నేనేం చేయాలి ఇంకా? మీకు అంత నేను హ్యాక్ ప్యానల్ అంటే మీరు చెక్ చేసుకోవచ్చు నా పీసీని, నాకు అసలు అబ్జెక్షన్స్ ఏం లేవు. మీరు దర్జాగా నిదానంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ బ్రో కంటెంట్ చేసడంలో తప్పు లేదు, ఆ కంటెంట్ ఎంచుకోవడం తప్పు. ఇప్పుడు ఆ వీడియో ఎవరైనా పెద్ద యూట్యూబర్లు ఎవరైనా చూస్తే ప్రాబ్లం ఉండదు, కానీ ఆ పెద్ద యూట్యూబర్లకు సంబంధించిన అంటే మెయిన్ తెలుగు కమ్యూనిటీ మొత్తం నాశనం అయిపోద్ది. ప్రతి ఒక్కరిని హ్యాకర్ అనేస్తారు. ఇంకా ఆడు యూట్యూబర్ కాకపోయినా వీడు కొడుతున్నాడు, వీడు హ్యాకర్ అంటారు. అలాంటి వీడియోలు అయితే చేయకూడదు, మళ్ళీ చెప్తున్నాను. అది లేదు బ్రో, నువ్వు మాట్లాడింది తప్పు, అలాంటి వీడియోలు చేసుకున్నా పర్లేదండి, మీరు కామెంట్ చేయండి. నేను మాట్లాడింది నిజం, అసలు నేను మాట్లాడింది రైటా రాంగా మీరే చూసుకోండి, మీరే ఆలోచించుకోండి. నేను ఈ టాపిక్ని ఎంచుకోవడం తప్పో ఒప్పో నేనైతే పర్ఫెక్ట్గానే ఎంచుకున్నాను, నేనైతే అనుకుంటున్నాను. అలాంటి వీడియోలు అయితే మెయిన్గా ఎవరో చెయ్యొద్దు. కంటెంట్ చేయండి, కంటెంట్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే 3-4 బుల్లెట్స్ ఎవరు కొడతారో వాడు హ్యాక్ అంటే అదైతే తప్పది, అలా చేయొద్దు వీడియోస్. ఆ బ్రో ఎలాగా మన వీడియో చూడండి, ఎందుకంటే మనం ఎక్కడో ఆడితే అలాంటి చాలా మంది 300 ఇది క్రాసే అవ్వలేదు. దయచేసి 300 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయండి. 300 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిన తర్వాత మీకు అసలు ఒక రియాలిటీ వీడియో తెస్తా. అసలు 1 ట్యాప్స్ అని కొంతమంది గిలగిలగిలగిలు కొట్టుకుంటారు, 1 ట్యాప్స్ అని. పీసీ ప్లేయర్లో మేము ఎందుకు కొట్టలేమని పీసీకి మొబైల్కి డిఫరెన్స్ చెప్తా. అలాగే పీసీ ప్లేయర్లో మీరు ఎలా 1 ట్యాప్లు కొట్టాలో చెప్తా. ఓకేనా? నో వరీ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. అది 300 సబ్స్ క్రాస్ అయిన తర్వాతే, ఒకవేళ పీసీ మొబైల్ డిఫరెన్స్ వీడియో వచ్చేసిన 300 సబ్స్ క్రాస్ అయిన తర్వాత టెక్నిక్ అయితే వస్తుంది. అంతేగాని టెక్నిక్ అయితే ఈ మధ్యలో అయితే నేను ఎక్కడ చెప్పదలుచుకోవట్లేదు కూడా. ఫస్ట్ 300 సబ్స్క్రైబర్స్ అయితే మీరైతే కంప్లీట్ చేసేసేయండి. ఇంకా గాయస్, నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసరికి ఈ వీడియోలో మీకు నచ్చిందా నచ్చలేదా అలాంటిది, నేను చెప్పింది కూడా నిజమో కాదో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్కా నేను అందరి కామెంట్స్కి రిప్లై పక్కా ఇస్తా. ఓకే, కామెంట్ చేయండి, నేను కామెంట్స్ కూడా చెక్ చేస్తాను. అంతే, ఇంకా ఈ రోజుకి ఈ వీడియోకి ఇంతే. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోతో నేను వస్తున్నప్పుడు వరకు అందరికీ బాయ్, టాటా, సీ యూ సూన్, జై హింద్ గాయ్స్.